మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయలు ఫిక్స్ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. అనంతరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి మెట్రో ఉదయం న్యూస్తో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఎనలేని సేవ చేస్తున్నారని, తగిన వేతనం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పలు అంశాలపై డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మా మీద దయ ఉంచి మమ్మల్ని ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో మాకు గుడ్ న్యూస్ చెప్పాలని, మా ఆశా వర్కర్లకు పండుగ వాతావరణం తేవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం కావాలి. కనీస వేతనం మనం ఎట్టి సాకి చేస్తాను, మనకి పనిని బట్టి పారదర్శకం మనకొద్దు. కనీస వేతనం కావాలా. మనం ఒక డెలివరీ తీసుకోపోతే 3 రోజులు 4 రోజులు ఉంటాను. ఆ డెలివరీ అయ్యేదాకా ఉంటాను. నా పేరు మాధవి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు అనుబంధము ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోయిన సంవత్సరం 2023 సెప్టెంబర్ నెలలో ఆశా వర్కర్లు 15 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె సందర్భంగా హెల్త్ కమిషనర్ గారు ఆశాలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అంటే ఆశాల సమస్యల మీద ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ఆశాల సమస్యలను అన్నింటినీ కూడా తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. అట్లాగే అంతకుముందుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందుకని ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఎల్లుండి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు బడ్జెట్ కేటాయించాలి, వారికి కేటాయించినటువంటి వాటాను ఖర్చు చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నారు. ఇట్లాంటి ఆశా వర్కర్లకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వకుండా వారి చేత వెట్టి చాకరీ చేయించుకోవడం దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆలోపు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని చెప్పేసి, ఇంకా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మాధవి, సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.